సార్, మేడం మర్డర్ గురించి ఇంకా ఏ సమాచారం లేదు. కనుక్కుంటూ ఉండు. ఓకే సార్. ఇంకో విషయం, మీ వైఫ్ సోదరి లెక్సికార్ ప్రెసిడెంట్ కూడా ప్రొటెక్షన్ అవసరమా? అది నాకు వదిలే. ఇప్పుడు అనవసరమైన విషయాల్లో తలదూర్చడం కరెక్ట్ కాదు. ఓకే సార్. రా తల్లి. సార్, ఎంజాయ్ యువర్ మీల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పెళ్లి చేసుకుంటే నా గ్రూప్ లో నా పవర్ పోతుంది. నా లక్ష్యానికి అడ్డురాని, నా కంట్రోల్లో ఉండే పార్ట్నర్ కావాలి. అలాంటి వాడైతేనే ఓకే. ఈ సెక్యూరిటీ గార్డ్ ఇక్కడేం చేస్తున్నాడు? నువ్వు తినవా? నాన్న తినేశాడు తల్లి. తనతో ఉన్న ఆ పాప ఎవరు? సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. బాయ్. మీ పేరేంటి? ఎడ్వర్డ్. తను ఎందుకు వచ్చింది? ఏమైనా అనుమానం వచ్చిందా? మీ స్టేటస్ ఏంటి? ఏ పని చేస్తుంటారు? ఆర్మీలో ఉండేవాడిని, ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్. ఇప్పుడు నా గురించి చెప్తాను. నా పేరు ఎమ్లీ. గ్రహం ఫ్యామిలీలోనే అతిపెద్ద కంపెనీ లక్స్ కార్పొరేషన్ కి నేను ప్రెసిడెంట్ ని. సరే, నువ్వు ఎంత సంపాదిస్తావు? 4,000. గార్డ్ డ్యూటీతో కలిపి మరో 3,000 వస్తాయి. నా దగ్గర అన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. నువ్వు డైవర్స్ ఇవి నెలకు 2,000 సంపాదిస్తావు. నీతో పాటు ఒక కూతురు కూడా ఉంది. అయినా నాతో బ్లైండ్ డేట్ వచ్చావా? ఏంటి? బ్లైండెడ్? నాన్న, మీరు నా కోసం నిజంగా కొత్త మమ్మీని వెతుకుతున్నారా? హలో ఆంటీ, మా మమ్మీ దగ్గర కూడా ఇలాంటిదే ఉండేది. ఆమె మిమ్మల్ని పంపించారా? లేదు నాన్న, ఇది వేరేది. చూడమ్మా, అలా మాట్లాడకూడదు. ఇలారా. నేను ఇక్కడికి డేట్ కోసం రాలేదు. నేను చెప్పింది వినండి. ఇది టేబుల్ నెంబర్ 9. మీ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉంది. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మీ స్థాయి గురించి నాకు అవసరం. ఎందుకంటే నా దగ్గర చాలా డబ్బు ఉంది. మీరు నా మాట వింటే చాలు. నాకు పాప కూడా అభ్యంతరం లేదు. అదంతా పక్కన పెడితే ఇది టేబుల్ నెంబర్ 6. సరిగ్గా చూడండి. నంబర్ 9 అటువైపు ఉంది. నువ్వు ఇంతలా వెతికి తెచ్చిన సంబంధం ఇదా? వాడికంటే వీడే 1000 రెట్లు పెట్టారు. డార్లింగ్. అరే, ఈ గాడిద మొహం ఎడ్వర్డ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? తన కూతురికి ఏదైనా మంచి ఫుడ్ తినిపించడానికి తీసుకొచ్చాడా ఏంటి? నైస్ టు మీట్ యూ. ఈ నల్ల బట్టల జోకర్ పేరుకే సింహం. ఎందుకంటే ఈ సొసైటీలో పవర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నదే గొప్ప. నేను నెలలో సంపాదించేది ఇతను సంవత్సరంలో కూడా సంపాదించలేడు. నాతో ఉంటే నువ్వు అడిగిందల్లా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఏమంటావు నువ్వు? ఓకేనా? చెప్పు ఏదో ఒకటి. నీ పేరు రే కదా? నా పేరు మీకు గుర్తున్నందుకు సంతోషంగా ఉంది. మనం వేరే చోటికి వెళ్ళి మాట్లాడుకుందామా? మాటలు పరిచయం 2 అవుతాయి. ఏమంటారు? చెప్పండి మిస్. అవసరం లేదు. నేను ఒక విషయం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎంతో ధైర్యమే నీకు. రే, యు ఆర్ ఫైర్డ్. ఏమనుకుంటున్నావు నీ గురించి? నన్ను ఉద్యోగం నుండి తీసేస్తావా? అవును. ఎందుకంటే ఈ రోజు నుండి నేను ఈ పాపకి తల్లిని. నా భర్తను అవమానిస్తే నన్ను అవమానించినట్లు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఏమనుకుంటున్నావు? మీరిక్కడి నుంచి ప్రాణాలతో బయటికి వెళ్ళలేరు. సరే, కళ్ళు తెరిచి చూడు. నేనెవరో నీకు అర్థమవుతుంది. ఇది చూడు. నువ్వు లెక్సికార్ ప్రెసిడెంట్ ఎమ్లీవా? నైస్ టు మీట్ యూ. ఈ నల్ల బట్టల జోకర్ పేరుకే సింహం. ఎందుకంటే ఈ సొసైటీలో పవర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నదే గొప్ప. నేను నెలలో సంపాదించేది ఇతను సంవత్సరంలో కూడా సంపాదించలేడు. నాతో ఉంటే నువ్వు అడిగిందల్లా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఏమంటావు నువ్వు? ఓకేనా? చెప్పు ఏదో ఒకటి. నీ పేరు రే కదా? నా పేరు మీకు గుర్తున్నందుకు సంతోషంగా ఉంది. మనం వేరే చోటికి వెళ్ళి మాట్లాడుకుందామా? మాటలు పరిచయం 2 అవుతాయి. ఏమంటారు? చెప్పండి మిస్. అవసరం లేదు. నేను ఒక విషయం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎంతో ధైర్యమే నీకు. రే, యు ఆర్ ఫైర్డ్. ఏమనుకుంటున్నావు నీ గురించి? నన్ను ఉద్యోగం నుండి తీసేస్తావా? అవును. ఎందుకంటే ఈ రోజు నుండి నేను ఈ పాపకి తల్లిని. నా భర్తను అవమానిస్తే నన్ను అవమానించినట్లు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఏమనుకుంటున్నావు? మీరిక్కడి నుంచి ప్రాణాలతో బయటికి వెళ్ళలేరు. సరే, కళ్ళు తెరిచి చూడు. నేనెవరో నీకు అర్థమవుతుంది. ఇది చూడు. నువ్వు లెక్సికార్ ప్రెసిడెంట్ ఎమ్లీవా? ప్రెసిడెంట్
నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు, నన్ను ఛీ, క్షమించండి. ఆపు. వెళ్ళి నీ సామాన్ సర్దుకో. లెక్స్ కార్పొరేషన్ లో మళ్ళీ కనపడకు. చెప్పిందే చెప్పడం నాకు ఇష్టం ఉండదు. వావ్ మమ్మీ ఎంత ఆసంగా ఉంది. నాన్సీ సైలెంట్గా ఉండు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ, ఈ థ్యాంక్స్ అవసరం లేదు. ఏంటి ఏమంటున్నావు? మనం పెళ్లి చేసుకుందాం. పిచ్చి పట్టిందా? రా నాన్సీ, మనం ఇంకో రోజు వద్దాం. రా. మనం బయట కలవలేం. నీ క్యారెక్టర్ ప్రకారం నువ్వు అంత చెడ్డవాడివేం కాదు. నిజం చెప్పాలంటే నాకు కేవలం పెళ్ళైన స్టేటస్ కావాలంతే. ఇక నుంచి నువ్వు నా భర్తగా ఉండు. నీ కూతురు ఒక యువరాణిలా బతుకుతుంది. ఈ రోజు జరిగింది నేనుంటే కనుక మళ్ళీ ఖచ్చితంగా జరగదని చెప్తున్నాను. నాన్న అందరి దగ్గర వాళ్ళ మమ్మీ ఉంది, నా దగ్గరే లేదు. నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి. ఈ రోజు మా అన్నయ్య పెళ్ళికి కూడా వెళ్ళాలి కాబట్టి నాతో పాటు ఐడి ప్రూఫ్ కూడా లేదు. సో అందుకే నేను తెచ్చాను నాన్న. నాన్న ఇప్పుడు కాదలలేరు. ఇంటి దొంగ నేశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు. ఇక్కడికి రా. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం పేరుకే భార్యాభర్తలం. మనిద్దరి మధ్య ఇంకెలాంటి సంబంధం ఉండదు. అలాగే నువ్వు లెక్స్ కార్పొరేషన్ విషయాలకు దూరంగా ఉండాలి. ఇంకా నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటాను. తర్వాత మనం డైవర్స్ తీసుకుందాం. ఎక్కువ టైం పట్టదనుకుంటున్నా. నేను మిమ్మల్ని డ్రాప్ చేయమంటావా? మీ అన్నయ్య పెళ్లికి వెళ్ళాలన్నావుగా. దగ్గరేలే, పర్వాలేదు. గిఫ్ట్ రెడీ చేయండి. దాన్ని బాగా ప్యాక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నా భర్త వాళ్ళ అన్నయ్య పెళ్లికి వెళ్తున్నాడు. వాళ్ళ దగ్గర తను తక్కువగా కనిపించకూడదు. అలాగే మేడం. రామా. అది ఎడ్వర్డ్ కదా? ఎంత సిగ్గులేనివాడు. ఇతను ఎవరూ ఇన్వైట్ కూడా చేయలేదు. సిగ్గులేని వాడు కాకపోతే ఇంకెలా వస్తాడు? ఏమంటావు డియర్? బహుశా తన కూతురికి ఏదైనా తినిపించడానికి తీసుకొచ్చాడేమో, అందుకే ఇక్కడికొచ్చాడు. ఇద్దరు అన్నదమ్ములే, కానీ వాళ్ళ స్థాయిలో ఎంత తేడా ఉందో చూడు. ఒకడు ఆకాశం, ఇంకొకడు పాతాళం. ఎడ్వర్డ్, నువ్వు ఇక్కడ కూర్చోవడానికి చైర్ కూడా ఎక్కువే. పెళ్లి జంట వచ్చేస్తున్నారు. అమ్మా చూస్తున్నావా ఎడ్డీ ఎంత అందంగా ఉన్నాడు? నువ్వేం భయపడకు, అంత బానే ఉంది. ఎడ్డీ, పెళ్లి శుభాకాంక్షలు. ఇక్కడేం చేస్తున్నావు? హ్మ్? ఎవరితను? ఇంత చెత్త వాసన వస్తోంది. సెక్యూరిటీ, ఇలాంటి వాళ్ళని లోపలికి ఎందుకు రానిచ్చారు? అవును, ఎవరో మరి. ఎడ్డీ, ఏంటి? నేను చెప్తాను, నీ స్థాయి కేవలం ఒక వాచ్మెన్ది. ఇది నార్త్ సిటీలోని ఏకైక 7 స్టార్ హోటల్, అర్థమైందా? ఇక్కడికి వచ్చిన వాళ్ళ స్టేటస్ కి నువ్వు కలలో కూడా సరిపోవు. ఇక్కడ మిస్టర్ ఎడ్డీ స్టేటస్ అందరికంటే పైన. నిన్ను నువ్వు చూసుకో, నువ్వు ఒక మామూలు వాచ్మెన్వి, అర్థమైందా? ఎడ్డీ, మనం అన్నదమ్ములు అని మర్చిపోయావా? మనం అన్నదమ్ములం కాదు. చిన్నప్పటి నుండి నువ్వు నన్ను డామినేట్ చేస్తూ వచ్చావు. కానీ ఇప్పుడు మన ఇద్దరిలో ఎవరు బెటరో అందరికీ తెలుసు. నువ్వు ఈ రోజు నా దగ్గరికి భిక్షం అడగడానికి వచ్చావు. ఇదంతా చూసి ఆ ముసల్ది ఎలా ఫీల్ అవుతుందో ఏంటో. ఎడ్డీ, అమ్మ గురించి తప్పుగా మాట్లాడుకో. నువ్వెవరో ఏంటో నాకు అనవసరం, కానీ అమ్మని గౌరవించు. నువ్వు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు. గుర్తుపెట్టుకో, నువ్వెంత స్థాయికి ఎదిగినా సరే అమ్మని ఇలా తక్కువ చేసి మాట్లాడుకో. నీకు తెలుసా, నేను ప్రతిరోజు ఆ ముసల్ది చావాలని దేవుని ప్రార్థిస్తాను. ఎంత ధైర్యం! నీకేం కాలేదుగా? మా పెళ్లికొచ్చి మా వారిని కొట్టడానికి నీకెంత ధైర్యం? నేను మా అమ్మ చివరి కోరిక తీర్చడానికి వచ్చాను. చెప్పేది విను ఎడ్వర్డ్, నువ్వు ఒక సెక్యూరిటీ గార్డ్వి, నేను చాలా పెద్ద పర్సనాలిటీని. ఈ పెళ్లి నాకు చాలా ఇంపార్టెంట్. దీన్ని పాడు చేయకు, వెళ్ళిపో. ఏంటి? చాలా చాలా సంతోషం. నీ అసలు రూపం చూడకుండానే అమ్మ చనిపోయింది. సరే, నీకు ఇది ఇచ్చి వెళ్ళిపోతాను. ఇదిగో తీసుకో.
బాగుంది ఎడ్వర్డ్. చనిపోయిన మీ అమ్మ పేరు చెప్పి ఇక్కడ ఫ్రీగా తినడానికి వచ్చావా నువ్వు? నువ్వు ఎడ్డికి దూరంగా ఉండు. నీకెంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు? అరే వా, 2000 రూపాయల? ఇటు చూడండి అందరూ, ఈ సిగ్గులేని వాడు 2000 రూపాయలు పట్టుకుని వచ్చి లక్షల విలువైన భోజనం తినడానికి వచ్చాడు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. మా పెళ్లిలో నిన్ను చూడాలనుకోవటం లేదు. వీడు మాటలతో వినాడు. సెక్యూరిటీ, వీళ్ళని బయటికి గెట్టేయండి. మీ అందరికీ మా అమ్మ గురించి తెలియదు. మా అమ్మ లెగ్ స్కార్ప్ బాస్. ఎడ్వర్డ్, ఈ డ్రామా గర్ల్ ని ఎక్కడి నుండి తీసుకొచ్చావు? నా మాట విను, ఈ పాపకి మంచి డాక్టర్ తో ట్రీట్మెంట్ ఇప్పించు. ఈ అమ్మాయికి తన తల్లి లెగ్ స్కార్ప్ బాస్ అని, అది మిస్ ఎమిలీ అని భ్రమపడుతుంది. ఒకవేళ మిస్ ఎమిలీ ఈమె తల్లి అయితే నేను ఈ టేబుల్ మీద ఉన్న ప్లేట్లన్నీ తినేస్తాను. మిస్టర్ ఎడ్డీ లెగ్ స్కార్ప్ లో పనిచేస్తారు. ఇది నిజమైతే ఆయనకు తెలీదా? ఎడ్వర్డ్ చూడు, జాగ్రత్తగా చూడు. ఆ టేబుల్ మీద ఉన్న ప్రతి గిఫ్ట్ 1,00,000 కంటే తక్కువేం కాదు. నువ్వు పెళ్లికి వచ్చావు, నీ గిఫ్ట్ ఏది? ఈ చిల్లర నీ గిఫ్ట్ కాదు కదా. ఆ ముసల్ది తన ఆస్తినంతా నీ మీద తగిలేసింది. ఏంటి? అమ్మ గురించి ఇంకో మాట మాట్లాడుకో. నువ్వెవరో ఏంటో నాకు అనవసరం, కానీ అమ్మని గౌరవించు. నాకు లెక్చర్ ఇవ్వడానికి నువ్వెవరు? లెగ్ స్కార్ప్ లో నా కెరీర్ ఆకాశంలో ఉంది. నువ్వు దాని నుండి లాభం పొందడానికి వచ్చావంతే. నాటకాలు ఆపు. నీకు ఫ్రీగా తినడం అలవాటే కదా. సరే, ఆ చనిపోయిన ముసల్దాని కోసం ఇది తిని చూపించు. నీ తల్లి కొడుకుల స్థానం నా చెప్పు కింద. ఏంటి? అమ్మని అంత మాట్లాడతావా? ఇంకోసారి ఆమె నా అమ్మని అనకు చెప్తున్నా. చూడు, ఇవాళ నువ్వెక్కడున్నావో నేనెక్కడున్నానో. నువ్వు ఒక మామూలు వాచ్మెన్వి. ఏదైనా కొని తీసుకొచ్చే దమ్ము నీకు లేదు. నీకు తమ్ముడు అనిపించుకోవడం కన్నా నేను చావడం మేలు. అవును, మా కుటుంబంలో నీలాంటి వాడు అవసరమే లేదు. నీ ముష్టి గిఫ్ట్ పట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయినా కానీ లెగ్ స్కార్ప్ బాస్ ని నీ భార్యను చెప్పుకునే ముందు నీ స్థాయి అంటూ ముందు నువ్వు తెలుసుకో. ఆ తర్వాత అలా చెప్తూ గాని. నువ్వలా చెప్తుంటే నాకు నవ్వొస్తుంది. ఇలా చూడండి, మీరు మళ్ళీ ఇలా మాట్లాడితే నేనేమాత్రం ఊరుకోను. నీకు కూడా చెప్తున్నా విను. నువ్వు ఇంకోసారి ఇలా నా దగ్గరికి వచ్చావంటే నీకు మర్యాదగా ఉండదు. సరేనా? మీ నాన్నకు అర్థమయ్యేలా చెప్పు, నన్ను తమ్ముడు అనొద్దని. మిస్ ఎమిలీ తరపున చిన్న గిఫ్ట్. మిస్ ఎమిలీ తరపున చిన్న గిఫ్ట్. సెక్రటరీ గారు, మీరిక్కడికి వచ్చారా? నేను నా కళ్ళను అస్సలు నమ్మలేకపోతున్నాను. సెక్రటరీ, మిస్ ఎమిలీ అందరికంటే ఎక్కువగా ఈయననే నమ్ముతారు. ఈయన చెప్పింది ఏదైనా అది మిస్ ఎమిలీ చెప్పినట్లే. అయితే ఎడ్డీకి వాళ్ళ ఫేవర్ దొరికినట్లే. మిస్ ఎమిలీ నిజంగానే ఎడ్వర్డ్ భార్యనా? ఈ సూట్ కేసులోని బంగారం 25 కోట్ల కంటే ఎక్కువ. దాంతోపాటు ఈ రోజు నుంచి మిస్టర్ ఎడ్డీ లెగ్స్ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ అవుతారు. శాలరీ 3 కోట్లు ఉంటుంది. మీ అందరికీ అర్థమైందనుకుంటాను. చూస్తున్నావా ఎడ్వర్డ్, మన మధ్య దూరం ఎంతగా పెరిగిపోయిందో అని. ఓ అలాగా? అవును, ఈరోజు నాకు చాలా స్పెషల్. నేను ఏ తమాషా చేయాలనుకోవడం లేదు. ఎడ్వర్డ్, ఇటు చూడు, ఎంత బంగారమో. ఇదంతా మనదేనా? మిస్టర్ ఎడ్వర్డ్, నేను హడావిడిగా రావాల్సి వచ్చింది. అందుకే నేను ఇంత చేయగలిగాను. సారీ. ఇదేంటి?